ఆదరణ ఆయనకు ఉన్నటువంటి గుర్తింపు ఎలా వచ్చిందో అదే విధంగా జగనన్న జైల్లో ఉన్న ఒక మచ్చలేని చంద్రునిలా ఆయన బయటకు వస్తాడు. ఎలా అంటే ఆయన ఏ రోజైతే బయటకు వస్తాడో ఆ ఒక్కరోజు తెలుస్తూ ఉందండి ప్రతిపక్ష పార్టీలకి, ఈ తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి, ఖచ్చితంగా తెలుస్తోంది. ఆయన బయటకు వచ్చిన రోజు సునామీ సృష్టిస్తాడు. ఆ సునామీలో ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ కొట్టుకుపోవడం గ్యారంటీ అండి. ఇది నా మాట కాదు, నాలాంటి కార్యకర్తలు ఎంతో మంది అహర్నిశలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఆయన కుటుంబం కోసం, జగనన్న బయటికి రావాలని అహర్నిశలు. ఎలా ఉందంటే నిజంగా ఒక మాట చెప్పాలండి, తినాలి కాబట్టి తింటున్నాం, బ్రతకాలి కాబట్టి బతుకుతున్నాం అన్నట్టుగానే ఉంది తప్పితే ఎవరికి కూడా మనశ్శాంతి లేదండి. ఎవరు కూడా మనస్ఫూర్తిగా పడుకోవడం లేదు, మనస్ఫూర్తిగా తినడం లేదు. ఆ మహనేత తనయురాలు ఏం పాపం చేసుకుందండి? ఎవరి కోసం నడుస్తూ ఉంది? ఆమె చేపట్టిన పాదయాత్ర చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతా ఉంది. ఆవిడ ఎంత బాధలను ఓర్చుకుని ప్రజల కోసం ఆవిడ చేస్తున్న యాత్ర నిజంగా ఆవిడకి నిజంగా మాటలతో పాదాబంధనం చేయడం కాదు, నిజంగా ఆవిడ చేతులు ఆవిడ పాదాల మీద పెట్టి పాదాబంధనం చేయాలి. ఎందుకంటే మన కష్ట నష్టాలు తీర్చడం కోసం రేపటి తరంలో రాబోయే వృద్ధాప్య పెన్షన్లు పెంచడం కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ రావాలన్నా, రైతుకు మద్దతు ధర రావాలన్నా, సంపూర్ణ ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికి సంపూర్ణంగా అందాలన్నా 104 ఇప్పుడు వచ్చే వాహనాల్లో మెడిసిన్స్ ఉండడం లేదండి. కేవలం 104 అలంకారప్రాయంగానే ఉంది. కాదని మా మంత్రి గారు చెప్తారు. 104 సూపర్ గా నడుస్తుందంటారు. ఆయన 104 మినిస్టర్ గా ఉన్నప్పుడే ఆయన 104లో మందులు లేవండి. అలాంటి రాజశేఖర రెడ్డి గారు తనయుడు బయటకు వచ్చిన రోజు మనందరికీ కూడా మంచి రోజులు వస్తాయని, మనందరం కూడా ఆ రోజు కోసం ఎదురు చూసి ఆ భగవంతుని ప్రార్థించి వాళ్ళ కుటుంబానికి అండగా నిలవాలని ఈ యొక్క సాక్షి మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. జై హింద్.